ఫ్రెండ్స్, మేము ఫైనల్లీ మా ఫస్ట్ గోల్ బుదాపెస్ట్ని రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడే ట్రైన్ దిగాము. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు మా హోటల్కి వెళ్ళాలి. సో ఎక్కడికి ఎత్తు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఇక్కడ నుంచున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, మేము ఆల్రెడీ మా హోటల్ని రీచ్ అయ్యామన్నమాట. మా థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని మొత్తం సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే ఈరోజు 6 o'clockకి ఒక నైట్ క్రూజ్ని ప్లాన్ చేసామన్నమాట. ఇంకా చాలా టైం ఉంది. ఈ చల్లు ఇంకా చాలా ఒక అరగంట నుంచో అంత ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఇంకా నేను అనుకోదాం నేను ఒక ఐస్ స్కేట్ అయిపోతానేమో. ఐ హోప్ నాట్, ప్లీజ్. ఓహా, ఆ ట్రైన్ చూసారా ఫ్రెండ్స్? ఇది వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఇన్ బుదాపెస్ట్ ఫర్ క్రిస్మస్ ఫ్రెండ్స్. వావ్, భలే ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఆశ్రమం చూసారా, వెనక నడుస్తుంది కదా, అసలు సూపర్ ఉంది. వామ్మో, ఎంత పెద్దగా ఉందో చూసారా ఫ్రెండ్స్. నాకైతే అసలు ఆల్మోస్ట్ ఐసీ అంత పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది. మేము ఇప్పుడు షిప్ ఎక్కాం ఫ్రెండ్స్. నాకు అక్కడ వెయిటర్ ఫ్రీగా ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు ఫ్రెండ్స్. మా తమ్ముడు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు ఈ ట్రిప్ని. వావ్, బయట చూసారా ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్. వావ్, ఇట్ లుక్స్ సో అమేజింగ్. లెఫ్ట్ కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, అదే అన్నమాట మన పార్లమెంట్. వావ్, ఈ వ్యూ అసలు సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్. I like it so much. Hey, ఈ వ్యూ కూడా భలే ఉంది. I like it here so much. ఓ, అటువైపు చూడండి ఫ్రెండ్స్. నా వెనక విండోలో అక్కడ చూసారా ఫ్రెండ్స్ లైట్లు, అవి మారుతున్నాయి కదా, వాటి కలర్స్ చేంజ్ అవుతున్నాయి అనమాట. క్రేజీ. వామ్మో, వీడియో ఎందుకు క్రేజీ అయ్యాడు. ఓ మై గాడ్. వావ్, చూసారా ఆ లైట్లు కింద వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యి అసలు ఎంత బాగుందో. క్రేజీ. కొంచెంలో మనం ఒక బిల్డింగ్ చూడబోతున్నాము. హియర్ వి గో. వావ్, ఈ బిల్డింగ్ ఈ లైట్ల వల్ల గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ నా డ్రీమ్ ఐసీ షేప్. ఓకే, జస్ట్ కిడింగ్ ఫ్రెండ్స్. మేము కొన్ని నట్స్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. వాటిని మా తమ్ముడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా యమ్మీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను కూడా ట్రై చేశాను, నిజంగా యమ్మీ అంటే యమ్మీ ఫ్రెండ్స్. వావ్, ఈ బ్రిడ్జ్ భలే ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడు అంటున్నాడు మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నామని. అది నిజమే, మనం ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి ఆల్రెడీ వెళ్ళిపోయాము కూడా. దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే హంగేరియన్ పార్లమెంట్ అన్నమాట. ఇది వరల్డ్ లో ద బిగ్గెస్ట్ పార్లమెంట్ ఫ్రెండ్స్. దీనికి టికెట్స్ కొనుక్కొని లోపలికి కూడా వెళ్ళొచ్చు. కానీ మేము చూసినప్పుడు మాకు టికెట్స్ ఫ్రీ లేవు ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ అసలు బిల్డింగ్స్ అన్నీ అసలు సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వావ్, అది కూడా నైట్ పోతే లైట్లతో అసలు కలకల ఆరిపోతాయి. వావ్ ఫ్రెండ్స్, రియల్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సిటీ బుదాపెస్ట్ 2 పార్ట్ల డివైడ్ అయి ఉన్నది. మనం ఏ రివర్ మీద అయితే మనం ఈ షిప్లో వెళ్తున్నామో అది ఈ హోల్ సిటీకి మిడిల్ అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఈ రివర్కి రైట్ సైడ్ ఉన్న పాత్ అన్నమాట. ఈ పాత్ పేరు బుదా. మనకి ఇంకో వైపు ద లెఫ్ట్ సైడ్ ఆ పాత్ పేరు పెస్ట్ అన్నమాట. ఈ చైన్ బ్రిడ్జ్ ఈ 2 పార్ట్స్ని కనెక్ట్ చేస్తుంది. దానివల్ల ఇదంతా ఒక సిటీ అయింది. దీని పేరు ఇప్పుడు బుదాపెస్ట్. మనకి ఇప్పుడు కనిపిస్తున్న క్యాజిల్ బుడా క్యాజిల్, ఎందుకంటే అది బుదా పార్ట్లో ఉంది కాబట్టి. ఓ వావ్, ఇదే బిల్డింగ్ కానీ అసలు భలే ఉంది ఫ్రెండ్స్. క్రేజీ. మేము ఇప్పుడే ఒక ఫోటో దిగామన్నమాట ఈ బ్యాక్గ్రౌండ్తో. విండో మనుషులు ఏమి లేకుండా ఫోటో దిగారు ఎలా అనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, మేము షిప్ని దిగామన్నమాట. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, అండ్ సీ యూ టుమారో. ఇట్స్ ద సెకండ్ డే ఇన్ బుదాపెస్ట్. మేము ఇప్పుడు మిగిలిన ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ని చూస్తానికి వచ్చామన్నమాట. ఇక్కడ మన ముందు ఉన్నది ఫిషర్మ్యాన్స్ బాస్టియన్ అని ఒక పెద్ద క్యాసిల్ అన్నమాట. అక్కడ లోపలికి వెళ్ళి ఒక దారి ఉందన్నమాట, పైకి వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చేసాం అన్నమాట. ఇక్కడ చూస్తుంటే ఒక సిటీ సెంటర్లో ఉన్నది ఫ్రెండ్స్.
మన ముందున్నది ఒక పెద్ద చర్చి అన్నమాట. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ ఆర్కిటెక్చర్ అసలు సూపర్ ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ మధ్యలో ఈ టవర్ కూడా అసలు భలే ఉంది ఫ్రెండ్స్. వి లైక్ ఇట్ సో మచ్. అందుకని మేము ఇక్కడ కొన్ని క్లిక్ ఫోటోస్ దిగాం అనమాట. వి హ్యాడ్ సో మచ్ ఫన్ ఫ్రెండ్స్. నాకు చాలా బోర్ కొడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మా అడల్ట్స్ ద బోరింగెస్ట్ కాన్వర్సేషన్స్ ఆన్ ద వరల్డ్ పెట్టారు ఫ్రెండ్స్. లైక్ మీకు తెలుసు కదా, నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి, తర్వాత ఏంటి అది ఇది అని మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఫ్రెండ్స్. ఈ గోల్ అంతా తట్టుకోలేక నేను ఫైనల్లీ ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. సేమ్ నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న మా తమ్ముడికి నేను చాలా ఎంటర్టైన్మెంట్ చేశాను ఫ్రెండ్స్. లైక్ నేను వరకు జోక్స్ చెప్పాను, ఇదంతా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాను, నన్ను కథలు చెప్పాను. ఓ వా, మేము పైకి ఎక్కాం ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, భలే ఫ్రెండ్స్. వావ్, ఈ స్టాచ్యూ చూసారా ఫ్రెండ్స్? అక్కడ గొర్రె మీద కూర్చున్న ఆయన ఫిషర్ మ్యాన్ అని విన్నాను ఫ్రెండ్స్. లైక్ ఫిషర్ మ్యాన్ బ్యాస్టియల్ ఫిషర్ మ్యాన్ అవుతారు కదా. క్రేజీ. ఇప్పుడు మేము మా నెక్స్ట్ గోల్ బుడా క్యాసిల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అసలు నాకు అసలు పర్లేదు ఫ్రెండ్స్. సరేలే అయ్యింది, మనకెందుకు? మన లైఫ్లో మెయిన్ పాయింట్ ఎంజాయింగ్ కాదు, అదే చేయాలి ఫ్రెండ్స్. డిస్టర్బింగ్ మన లైఫ్లో అసలు సెట్ అవ్వదు ఫ్రెండ్స్. వావ్, ఈ వ్యూ చూసారా ఫ్రెండ్స్? నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్లో ఐ లైక్ ఇట్ అని రాయండి ఫ్రెండ్స్. ఈ బుడా క్యాసిల్ ఎర్లియర్ టైంలో ఒక రాజభవనం అన్నమాట. దీన్ని 12th centuryలో కట్టడం ముగించారు, కానీ మళ్ళీ 17th centuryలో రినోవేషన్ చేశారనమాట. దీని కింద ఒక కేవ్ కూడా ఉంటుంది, లెబిరిన్ టైప్లో ఉంటుంది. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ బుడాపెస్ట్. ఇప్పుడు మేము ఈ దారిలో నుంచి లోపలికి ఎంట్రీ ఇచ్చామన్నమాట. అంటే బుడా క్యాసిల్లోకి ఎంట్రీ అయ్యామన్నమాట. మేము ఇప్పుడు ఇంకో సైడ్ ఉన్న దారిలో నుంచి మళ్ళీ బయటికి ఎగ్జిట్ అయ్యాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మాకు ఈ రివర్, ఈ అసలు ఫంటాస్టిక్ వ్యూ కనిపించింది ఫ్రెండ్స్. కానీ నాకు నచ్చింది ఏంటంటే మళ్ళీ కాన్వర్సేషన్స్ పెట్టాను ఫ్రెండ్స్. బోరింగ్ అంటే బోరింగ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి తెలుసు కదా ఫ్రెండ్స్, మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడ రాముని చెప్పాను మీకు. మేము KFCకి వెళ్ళి దాని తర్వాత నెక్స్ట్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హీరో స్క్వేర్ అని ఒక టూరిస్ట్ ప్లేస్కి వచ్చామన్నమాట. హీరో స్క్వేర్ అంటే మనం యాక్చువల్లీ దేని గురించి మాట్లాడుతున్నామంటే మన కింద ఉన్న ఈ పెద్ద స్క్వేర్ షేప్ గ్రౌండ్ అనమాట. మన ముందున్న ఈ స్టాచ్యూ దాన్ని మిలేనియం మోనుమెంట్ అంటారనమాట. మన ముందు ఇక్కడ కనిపిస్తున్న ఈ 7 persons ద మెయిన్ లీడర్స్ అన్నమాట. వీళ్ళందరూ హంగేరియాని కనిపెట్టారనమాట. ఇది వాళ్ళు కనిపెట్టిన రోజు 1000th years యానివర్సరీ గుర్తుగా ఈ మొత్తాన్ని కట్టారన్నమాట. ఆ రోజే హంగేరియా పుట్టింది. ఈ మేము బుడాపెస్ట్లో చూసిన ద మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. Bye friends, and don't forget to like, share and subscribe my videos once again. Bye friends, and see you in the next